హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సుబ్రహ్మణ్య షష్ఠి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. అసలు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పూజ ఎవరు చేయాలి? అలాగే ఈ పూజ చేయటం వల్ల ఎలాంటి పాపాలు తొలగిపోతాయి? అలాగే ఈరోజు స్వామివారిని ఏ ఏ మంత్రాలతో పూజించాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందామండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఎవరు చేయాలంటే ముఖ్యంగా సంతానం లేనివారు, కుజదోషంతో బాధపడేవారు, అలాగే వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని వాళ్ళు, అలాగే రాహుకేతు దోషాలు ఉన్నవాళ్ళు అండ్ కాలసర్ప దోషాలతో బాధపడే వాళ్ళు తప్పకుండా సర్పారాధన చేయాలి. అయితే ఈ సర్పారాధన చేయటం వల్ల మనకు ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయండి. అలాగే సంతానం ఉన్నవాళ్ళు కూడా ఆ సంతానానికి అపమృత్యు దోషాలు తొలగిపోవటానికి, ఆ సంతానం భవిష్యత్తులో అభివృద్ధి పథకంలో నడవటానికి కూడా ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తామండి. అయితే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి భార్య అయిన షష్ఠీదేవి సమేతంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తాము. ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠి అని కూడా అంటారండి. ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని, మరొక చేతిలో వజ్రాయుధాన్ని, ఒక చేతిని కంఠంపై ఉంచి మరొక చేతిని అభయప్రదానం చేస్తున్న సుబ్రహ్మణ్య స్వామి వారికి నమస్కారములని, శరణు వేడిన వారికి శక్తిముక్తులను, ఐశ్వర్యంను, ఆరోగ్యంను ఆయన ప్రసాదిస్తాడు. షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం తప్పనిసరి. ఎలాంటి దోషాల నివారణకైనా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మనకు అంతా మంచి జరుగుతుంది. షష్ఠి రోజుల్లో శ్రీ వల్లి సుబ్రహ్మణ్య స్వామి భక్తితో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతాయని స్కంద పురాణం చెబుతుంది. అయితే ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా పూజించాలి అంటే ఆ పూజా విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి మంచి వస్త్రాలను ధరించాలి. అలాగే మన ఇంట్లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసిన తరువాత మనము దగ్గరలో ఉన్న నాగసర్పాల గుడికి వెళ్ళి పూజ చేయాలి. ఎప్పుడైనా కూడా మనము గుడికి వెళ్ళే ముందు ఇంట్లో పూజ అయితే కంపల్సరీ చేసుకోవాలి. అలా నాగసర్పాలు ఉన్న గుడికి వెళ్ళిన తర్వాత ముందుగా మనం జంట నాగులను పూజించటం శ్రేయస్కరం. పూజ ప్రారంభించే ముందు ఒకసారి కాళ్ళు చేతులు కడుక్కొని మనం పూజ మొదలు పెట్టాలి. ముందుగా 2 జంట నాగులు పూజ చేసేటప్పుడు మొదటిగా నీటితో అభిషేకం చేసి అక్కడ అంతా శుభ్రం చేసి ఆ తర్వాత మీరు గోత్రనామాలు చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటూ స్వామివారిని పాలతో అభిషేకం చేయాలి. తర్వాత మళ్ళీ నీటితో శుభ్రం చేసి స్నానం సమర్పయామి అని చెప్పుకోవాలి. ఇప్పుడు చక్కగా పసుపులో కొద్దిగా నీటిని కలిపి పసుపు కుంకుమతో అలంకరించాలి. సుబ్రహ్మణ్య స్వామికి గంధం, పసుపు, కుంకుమ అంటే చాలా ఇష్టం. పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించిన తర్వాత పుష్పాలతో అలంకరించాలి. అలాగే ఎరుపు రంగు వస్త్రాన్ని కూడా స్వామివారికి సమర్పించాలి. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత స్వామివారి ముందు విస్తర వేసి 6 ఒత్తులు కలిపి చేసిన దీపాన్ని వెలిగించాలి. వెలిగించి ఆ విస్తర మీద ఉంచాలి. ఆ తరువాత ధూపాన్ని చూపించాలి. ఇప్పుడు మనం ఇంటి నుంచి వస్తూ తెచ్చిన నైవేద్యాన్ని స్వామివారికి నివేదించాలి. నైవేద్యం ఏమేమి ఇవ్వాలి అంటే మన వీలుని బట్టి చమ్మిలి లేదా చలిమిడి, బెల్లం ఏదైనా పండ్లను స్వామివారికి సమర్పించాలి. సమర్పించిన తరువాత కొబ్బరికాయను కొట్టి హారతి ఇవ్వాలి. తరువాత జంట నాగుల చుట్టూ 6 ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి. తర్వాత ఇంట్లోని వారందరూ ఏదైనా ఒక పుష్పాన్ని చేతిలో పట్టుకొని మన సంకల్పాన్ని, కోరికను చెప్పుకొని స్వామివారి పాదాల వద్ద పుష్పం వేయాలి. తరువాత మనం ఏదైనా ప్రసాదం తీసుకోవాలనుకుంటే అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఎరుపు రంగు వస్త్రాన్ని మాత్రం ఇంటి యజమాని మెడలో వేసుకొని ఇంటికి రావాలి. ముఖ్యంగా ఈ పూజ చేసిన వారు ఉపవాసం ఉండాలి. నాన్ వెజ్ తినకూడదు. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. దగ్గరలో జంట నాగులు లేని వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంకి వెళ్ళి కూడా ఈ పూజ చేసుకోవచ్చు. అలాగే దగ్గరలో టెంపుల్ లేని వాళ్ళు కూడా ఏదైనా పుట్ట దగ్గరకు వెళ్ళి ఆయన పూజ చేసుకోవచ్చు.
పుట్ట కూడా మనకి దగ్గరలో లేకపోతే ఇంటిలో స్వామివారి ఫోటో పెట్టుకొని కూడా నైవేద్యాలు పువ్వులు సమర్పించవచ్చు. అలాగే సుబ్రహ్మణ్య అష్టకం చదివితే చాలా మంచిది. ఈ పూజ మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చాలా అద్భుతమైన రోజు. ఈరోజు చాలా చక్కగా చేస్తే మన కోరికలు ఆ స్వామివారు తప్పక నెరవేరుస్తారు. 2024 సంవత్సరంలో డిసెంబర్ 7వ తారీఖున అంటే శనివారం రోజు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది. ఆ రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిద్దాం. అలాగే ఈరోజు ఉపవాసం చేసేవాళ్ళు కనుక రకరకాల పద్ధతిలో ఉపవాసం చేస్తారు. కొంతమంది కేవలం చమ్మిలిని మాత్రమే తిని ఉంటారు. మరి కొంతమంది పండ్లను తిని కూడా ఉంటారు. మరి కొంతమంది అయితే తగలకుండా చేసిన చప్పిడి భోజనాన్ని చేస్తారు. పిల్లల కోసం మొక్కుకున్న వాళ్ళు కటిక ఉపవాసం ఉంటారు. ఇది మీ ప్రాంతాన్ని బట్టి, ఆచారాలను బట్టి, మీ శరీరాన్ని బట్టి ఉపవాసం చేయాలి. ఉపవాసం చేయలేని వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి పళ్ళను స్వీకరించవచ్చు. ఈ విధంగా మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తినాలి. అంటే 2 గంటల లోపు మాత్రమే తినాలి. ఆ తర్వాత రోజు ఉదయం పూజ చేసుకొని తినాలి. ఈ విధంగా సంతానం కోసం సంతానం లేని వాళ్ళు, అలాగే సంతానం ఉన్నవాళ్ళు, పిల్లలు ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వంశాభివృద్ధి కోసం కూడా ఈ స్వామిని పూజిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆశీస్సులను పొందుదాము. ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియోలో అయితే నేను సుబ్రహ్మణ్య షష్ఠి ఏ రోజు జరుపుకోవాలి, ఆ రోజు పాటించవలసిన నియమాలు, ఉపవాసం ఉండాలా, దీని గురించి అంతా ఎవ్రీథింగ్ అయితే షేర్ చేశానండి. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ పూజ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.